హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో దేవరా 2 స్టార్ట్ అయిందా? లేదు, ఇప్పుడప్పుడు ఎక్కడ. ఎలా ఉండబోతుంది దేవరా? కథ చెప్పే ఉంటారుగా. ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. శివ గారు అన్నారు, నా చేతులు పట్టుకుని మరి అన్నారు ఈసారి బాగుంటుందమ్మా. ఓకే, మరి ఐ హోప్. సో ఐ మీన్ జోగుల్ క్యారెక్టర్ లెంత్ ఉంటుందేమో ఈసారి అని అన్నారు ఆయన. అంటే ఈ సీన్లు బాగుంటాయి అన్నారు ఆయన. ఇప్పుడు ప్రాపర్ సీన్స్ ఉంటాయమ్మా అన్నారు ఆయన. మరి వాట్ ఎవర్, ఐ మీన్ ఆయన అన్న దానికంటే ఆయన నాకు పూర్తిగా గౌరవం ఇచ్చారు. ఇంకా సినిమాలో ఎక్కడ ఏమి కట్ అయ్యడం, వాళ్ళు అనుకున్నట్టు తీసినా సరే అది చూపించలేకపోవడం, ఇలాంటివి ఉంటాయి. కానీ సినిమా అనేది చాలా కమర్షియల్ మీడియా. అవును, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళకి ఆ పూర్తి అధికారం ఉండాలి కదా, వాళ్ళు ఏం చేయాలో. దానికి మనకు సంబంధం లేదు. యాజ్ యాక్టర్స్ మన డ్యూటీ మనం మన డ్యూటీ మనం చేసుకోవాలి. చేసుకోవాలి అంతే, అంతకంటే. సో ఇప్పుడు తెలుగులో మీకు నచ్చిన హీరో అంటే ఎవరని చెప్తారు? ఇప్పుడు కూడా ఒక రకంగా మహేష్ అంతేనా? ఐ థింక్ సో. బికాస్ మహేష్ ఈజ్ లైక్ ఏ నెక్స్ట్ డోర్ బాయ్. మన ఇంటి పక్కనే ఉండే అబ్బాయిలో ఉంటాడు. ఓకే, అందమైన అబ్బాయి, డెఫినెట్ గా మన ఇంటి పక్కనే ఉండే అందమైన అబ్బాయి. అంటే ఆ ఇంటి పక్క ఉండే ప్రతి అబ్బాయి అందంగా ఉన్నాడు కదా. బట్ ఈజ్ ఎ గుడ్ లుకింగ్, బట్ హీ హ్యాస్ దట్ లుక్ అబౌట్ హిమ్. అతని స్పీచ్ లో కూడా అది ఉంది. అవును. బట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటంటే, మన ఫ్యాన్స్ వీళ్ళని ఎదగనివ్వరు. మన ఫ్యాన్స్ వీళ్ళని యాజ్ ఎన్ యాక్టర్ ఎదగనివ్వరు. వాళ్ళు ఇంకొక రకమైన రోల్ చేయడానికి లేదు. ప్రతిసారి వాళ్ళు అనుకున్నట్టే వీళ్ళు ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సినిమాని ఆడనివ్వరు. లేకపోతే ఆడనిచ్చిన స్టాంపింగ్ అయిపోవడాలో, పడిపోవడాలో, ఏదో అయిపోవడాలో ఏదో జరిగిపోతాయి. బాగా వాళ్ళు అలాగే చేస్తుంటే గుడి కట్టేస్తారు. ఇది ఒక రకంగా లోపం నా ఉద్దేశంలో. ఫర్ అన్ యాక్టర్ దెర్ ఇస్ నో గ్రోత్. సో అది గమనించారు మీరు? చాలా ఎప్పటి నుంచో గమనించాను, మొట్టమొదటి నుంచో గమనించాను. మనకి ఇప్పుడు ప్రాబ్లం కాదు. సో నౌ వీఆర్ వెరీ హ్యాపీ అమ్మా. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తించలేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీ బాగా గుర్తిస్తుంది. బాగా గుర్తించడమే కాదు, మంచి రోల్స్. ఐ హావ్ డన్ 3-4 థింగ్స్. 4-5 చేశాను ఈ మధ్య. అన్నిట్లోనూ ఒకదానికి సంబంధం లేదు. ప్రతిదీ వెరీ క్యారెక్టర్. నా ఉద్దేశం అదే, నేను అనేది అదే. నాకు అవకాశం దొరుకుతుంది. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ గ్రోయింగ్. ప్రతి దానిలోనూ నేను ఒకదానికి సంబంధం లేదు. దానిలో ఎలా ఉన్నానంటే దానిలో అలా ఉన్నాను. సో ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. సూపర్, ఇదే కావాలి ఇప్పుడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.